వాట్సాప్ ఈరోజు సిఎస్ఎస్ చెప్తానమ్మా. ఏమా సెకండ్ యూనిట్ అమ్మా సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ చెప్తాను. సెకండ్ యూనిట్ వచ్చేసిమా క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఇక్కడ చూడమ్మా క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఇక్కడ వచ్చేసిమా సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. డిఫైన్ ఇక్కడ చూడమ్మా డిఫైన్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటే క్యాస్కేడింగ్ షీట్స్ అంటే ఏందని సిఎస్ఎస్ అంటే. CSS stands for Cascading Style Sheet. CSS is a language used to describe the style of HTML. CSS వచ్చేసి ఇలా ఒక లాంగ్వేజ్ అనమాట. ఇది డిస్క్రైబ్ ద స్టైల్ ఆఫ్ HTML డాక్యుమెంట్ అనమాట. CSS ఈజ్ యూజ్ టు ఫార్మాట్ ద లేఅవుట్ అనమాట. CSS అనేది ఇట్ ఈజ్ యూజ్ టు ఫార్మాట్ ద లేఅవుట్ అనమాట. హౌ ఎలిమెంట్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆఫ్ ఏ వెబ్ పేజ్. ఇది ఎలా వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసిన క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ CSS స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. CSS ఈజ్ ఎ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ యూజ్ టు డిస్క్రైబ్ ద స్టైల్ ఆఫ్ HTML డాక్యుమెంట్ అనమాట. CSS ఈజ్ యూజ్ టు ఫార్మాట్ ద లేఅవుట్ హౌ ఎలిమెంట్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆఫ్ ఏ వెబ్ పేజ్. ఇక్కడ వచ్చేసిన ఇది ఒక ఫార్మాట్ అనమాట. ఇది లేఅవుట్స్ ఎలా డిస్ప్లే చేస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. సింటాక్స్ చూడమ్మా సెలెక్టార్ డిక్లరేషన్స్. ఇక్కడ చూడమ్మా సెలెక్టార్ ప్రాపర్టీ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ, ప్రాపర్టీ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఇక్కడ H1 కలర్ ఎగ్జాంపుల్ చూడమ్మా H1 కలర్ కోలన్ ఈక్వల్స్ టు రెడ్. ప్రాపర్టీ నేమ్ వాల్యూ ఉన్నప్పుడు ప్రాపర్టీ నేమ్ కలరు వాల్యూ వచ్చేసి రెడ్ అవుతుంది అనమాట. సెలెక్టర్ డిక్లరేషన్స్. ఇక్కడ సెలెక్టర్ ప్రాపర్టీ నేమ్ వాల్యూ, ప్రాపర్టీ అండర్ స్కోర్ నేమ్ వాల్యూ. ఇక్కడ వచ్చేసి H1 కలర్ రెడ్ ఇలా వచ్చింది ఎగ్జాంపుల్. అర్థమైందమ్మా. CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. ఇట్ ఈస్ అ లాంగ్వేజ్ అనమాట. ఇది యూజ్ టు డిస్క్రైబ్ ద స్టైల్ ఆఫ్ HTML డాక్యుమెంట్ అనమాట. CSS యూజ్ టు ఫార్మాట్ ద లేఅవుట్ అనమాట. హౌ ఎలిమెంట్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్ పేజ్. ఎట్లా వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ చూడమ్మా సెలెక్టర్ వచ్చేసి డిక్లరేషన్స్. సెలెక్టర్ వచ్చేసి ప్రాపర్టీ అండర్ స్కోర్ నేమ్ వాల్యూ, ప్రాపర్టీ అండర్ స్కోర్ నేమ్ వచ్చేసి వాల్యూ. H1 కలర్ రెడ్ అండి. నెక్స్ట్ డిఫైన్ CSS రూల్ ఆర్ డిఫైనింగ్ ఏ స్టైల్. ఎట్లా మనం డిఫైన్ చేస్తాము. ఇక్కడ చూడండి CSS ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రూల్స్. CSS అంటే కలెక్షన్ ఆఫ్ రూల్స్ అని అనమాట. ఏ CSS రూల్ కంటైన్స్ సెలెక్టర్ అండ్ డిక్లరేషన్. ఇప్పుడు వచ్చి CSS రూల్ ఏముంటుంది ఇందులో అంటే సెలెక్టర్ ఉంటాయి, డిక్లరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు H1 సెలెక్టర్. నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్రాపర్టీ నేమ్, నెక్స్ట్ రెడ్ వచ్చేసి ప్రాపర్టీ వాల్యూ. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి కలర్ వచ్చేసి ప్రాపర్టీ నేమ్, రెడ్ వచ్చేసి ప్రాపర్టీ వాల్యూ అనమాట. ఇవి డిక్లరేషన్స్. నెక్స్ట్ H1 వచ్చేసి సెలెక్టర్ అనమాట. ఏ CSS సెలెక్టర్ ఈజ్ యూజ్ టు ఫైండ్ ఆర్ సెలెక్ట్ ద HTML ఎలిమెంట్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే టు ఫైండ్ ద HTML ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఎలిమెంట్ నేమ్, ఐడి, క్లాస్, అట్రిబ్యూట్ అండ్ మోర్ అన్నమాట. ఏ డిక్లరేషన్ స్పెసిఫైస్ ద స్టైల్ ఆఫ్ ద సెలెక్టర్. ఇక్కడ చూడండి CSS అంటేనే కలెక్షన్ ఆఫ్ రూల్స్ అనమాట. డిఫైన్ CSS రూల్స్ ఆర్ డిఫైనింగ్ స్టైల్ అన్నప్పుడు CSS రూల్ కంటైన్ సెలెక్టార్ డిక్లరేషన్. CSS రూల్స్ ఏముంటాయి సెలెక్టార్ డిక్లరేషన్స్ ఉంటాయన్నమాట. H1 సెలెక్టార్. నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్రాపర్టీ నేమ్, రెడ్ వచ్చేసి ప్రాపర్టీ వాల్యూ. ఇది వచ్చేసి డిక్లరేషన్. నెక్స్ట్ CSS సెలెక్టార్ ఈజ్ యూజ్ టు ఫైండ్ ఆర్ సెలెక్ట్. ఇక్కడ వచ్చేసి CSS సెలెక్టర్ వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఫైండ్ ద HTML ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఎలిమెంట్ నేమ్, ఐడి, క్లాస్, అట్రిబ్యూట్ అండ్ మోర్ అనమాట. CSS సెలెక్టర్ వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తారంటే టు ఫైండ్ ఆర్ సెలెక్ట్ ద HTML ఎలిమెంట్స్ అనమాట బేస్డ్ ఆన్ ఎలిమెంట్ నేమ్, ఐడి, క్లాస్ అనమాట, అట్రిబ్యూట్ అండ్ మోర్. నెక్స్ట్ డిక్లరేషన్ స్పెసిఫై ద స్టైల్ ఆఫ్ ద సెలెక్టర్. ఇది డిక్లరేషన్ ఏం స్పెసిఫై చేస్తుందంటే స్టైల్ యొక్క సెలెక్టర్ని సెలెక్ట్ చేస్తుందంటే ఈచ్ డిక్లరేషన్ కంటైన్స్
ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ. ఇక్కడ వచ్చేసి ఈచ్ డిక్లరేషన్ కంటైన్స్ వచ్చేసి ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ అనమాట, సెపరేటెడ్ బై కోలన్ అనమాట. ఏ సిఎస్ఎస్ డిక్లరేషన్ కంటైన్స్ కోలన్ అండ్ ఆల్వేస్ ఎండ్స్ విత్ సెమీ కోలన్. ఏ సిఎస్ఎస్ డిక్లరేషన్ వచ్చేసి కోలన్ ఉంటుందన్నమాట అండ్ ఆల్వేస్ ఎండ్స్ విత్ సెమీ కోలన్ అనమాట. అండ్ ప్లేస్ ఇన్ బిట్వీన్ క్యూర్లీ బ్రేసెస్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ పీ ఫ్లవర్ బ్రాకెట్స్లో టెక్స్ట్ అలైన్ సెంటర్ కలర్ రెడ్ అని ఇచ్చినాం. అంటే టెక్స్ట్ మనం ఏమైనా రాయని పారాగ్రాఫ్ అంతా కూడా అలైన్ వచ్చేసి సెంటర్ అలైన్ అవ్వాలా, టెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్లో ఉండాలి అని ఇచ్చినాం అన్నమాట. ఓకేనా, మరి చూడండి డిఫైన్ సిఎస్ఎస్ రూల్ ఆర్ డిఫైనింగ్ ఎ స్టైల్ అన్నప్పుడు సిఎస్ఎస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రూల్స్ అనమాట. సిఎస్ఎస్ రూల్ కంటైన్ సెలెక్టర్ అండ్ డిక్లరేషన్స్ అనమాట. నెక్స్ట్ సిఎస్ఎస్ సెలెక్టర్ ఈజ్ యూజ్ టు ఫైండ్ ఆర్ సెలెక్ట్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. హెచ్టిఎంఎల్ని ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాము. బేస్డ్ ఆన్ ఎలిమెంట్ నేమ్, ఐడి అనమాట, క్లాస్, అట్రిబ్యూట్ అండ్ మోర్ అనమాట. డిక్లరేషన్ స్పెసిఫై ద స్టైల్ టు ద సెలెక్టర్. ఇది వచ్చేసి సెలెక్టర్ యొక్క స్టైల్ని, డిక్లరేషన్ అనేది సెలెక్టర్ యొక్క స్టైల్ని తెలుస్తుంది అనమాట. ఈచ్ డిక్లరేషన్ కంటైన్స్ ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ. ఇక్కడ వచ్చేసి ఈచ్ డిక్లరేషన్ ఏం తెలుస్తుందంటే ప్రాపర్టీ నేమ్, ప్రాపర్టీ వాల్యూ అనమాట, separated by colon అనమాట. A CSS డిక్లరేషన్ కంటైన్స్ కోలన్ అండ్ ఆల్వేస్ ఎండ్ విత్ సెమీకోలన్. ఇక్కడ మామూలుగా కోలన్ ఉంటుంది, మధ్యలో మనము అది ఎండ్ విత్ సెమీకోలన్. ఇక్కడ చూడండి H1 కలర్ కోలన్ రెడ్ అని ఇచ్చినాం, లాస్ట్లో కాబట్టి సెమీకోలన్ ఇచ్చినాం. ఓకేనా, ఈచ్ డిక్లరేషన్ కంటైన్స్ ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ సెపరేటెడ్ బై కోలన్. A CSS డిక్లరేషన్ కంటైన్ కోలన్ అండ్ ఆల్వేస్ ఎండ్స్ విత్ సెమీకోలన్ అండ్ ప్లేస్ ఇన్ ఏ బిట్వీన్ ఫ్లవర్ బేసెస్. మనకి క్యూర్లీ బ్రేసెస్ అని ఇచ్చిన ఫ్లవర్ బేసెస్ అనమాట. టెక్స్ట్ అలైన్ సెంటర్ కలర్ బోల్డింగ్. మీనింగ్ ఏంటంటే ఇచ్చిన టెక్స్ట్ అంతా సెంటర్ అలైన్ అవ్వాలి, కలర్ వచ్చేసి రెడ్ అవ్వాలి అని. నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యూజింగ్ స్టైల్స్. ఇక్కడ వచ్చేసి స్టైల్స్ క్యాన్ బి యాడెడ్ టు HTML ఎలిమెంట్స్ ఇన్ 3 ways. స్టైల్స్ వచ్చేసి 3 టైప్స్గా చేయొచ్చు అనమాట. మనం ఏంటివి అంటే ఇన్లైన్ స్టైల్ షీటు, ఇంటర్నల్ స్టైల్ షీటు, ఎక్స్టర్నల్ స్టైల్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇన్లైన్ స్టైల్ షీటు, ఇంటర్నల్ స్టైల్ షీటు, నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అన్నమాట. ఈ 3 అనమాట. ఇక్కడ చూడండి ఇన్లైన్ స్టైల్ షీటు, ఇంటర్నల్ స్టైల్ షీటు, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. నెంబర్ 1 ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యూజింగ్ స్టైల్స్ అన్నప్పుడు స్టైల్స్ క్యాన్ బీ యాడెడ్ టు HTML ఎలిమెంట్స్ ఇన్ 3 ways. 3 waysకి మనం HTML ఎలిమెంట్కి చేస్తాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్లైన్ స్టైల్ షీట్స్. వచ్చేసి ఇన్ దిస్ మెథడ్ ద స్టైల్స్ ఆర్ అప్లైడ్ టు ఏ సింగిల్ ఎలిమెంట్ ఇన్ ఏ వెబ్ పేజ్. ఇక్కడ వచ్చేసి ఇన్ దిస్ మెథడ్ ద స్టైల్స్ ఆర్ అప్లైడ్ టు సింగిల్ ఎలిమెంట్ ఇన్ ఏ వెబ్ పేజ్. ఇక్కడ వచ్చేసి ఇన్ దిస్ మెథడ్లో వచ్చేసి స్టైల్స్ అప్లై వచ్చేసి సింగిల్ మెథడ్లో అప్లై అవుతుంది అనమాట. In this method, the styles are applied in a single element in a web page. We can define inline style sheets by using style property within a tag అనమాట. ఇక్కడ చూడండి సింటాక్స్ చూడండి, ట్యాగ్ స్టైల్ ఈక్వల్స్ టు ప్రాపర్టీ అండర్స్కోర్ నేమ్ అనమాట. ట్యాగ్ స్టైల్ ఈక్వల్స్ టు ప్రాపర్టీ అండర్స్కోర్ నేమ్, వాల్యూ వచ్చేసి సెమీకోలన్ అనమాట, స్లాష్ ట్యాగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి HTML/HTML బాడీ స్లాష్ బాడీ మధ్యలో పీ పారాగ్రాఫ్ ఎలా ఉంది, దిస్ ఈజ్ ఏ నార్మల్ టెక్స్ట్ అని ఇచ్చినాము. పీ స్టైల్ వచ్చేసి కలర్ కోలన్ రెడ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విత్ ఇన్లైన్ స్టైల్ P/P. ఇక్కడ వచ్చేసి పీ స్టైల్ కోలన్ జస్ట్ కలర్ రెడ్. దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విత్ ఇన్లైన్ స్టైల్ P/P అని. దిస్ కంటెంట్ ఇన్ నార్మల్ టెక్స్ట్. ఇక్కడ వచ్చేసిన HTML/HTML మధ్యలో బాడీ/బాడీ మధ్యలో పారాగ్రాఫ్ నార్మల్ టెక్స్ట్ రాసాము. ఆ స్టైల్ ఏం అప్లై చేస్తామంటే కలర్ రెడ్గా రావాలా అని. దిస్ టెక్స్ట్ విత్ ఇన్ ఇన్లైన్ స్టైల్. ఇది వచ్చేసి ఇన్లైన్ స్టైల్కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఏమో అర్థమైందా ఇన్లైన్ స్టైల్. నెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్. ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ అంటారు దీన్ని. ఇన్ దిస్ మెథడ్ ద స్టైల్ ఆర్ డిఫైన్డ్ బిట్వీన్ స్టైల్ స్టార్ స్టైల్ అనమాట ట్యాగ్స్. ఇన్ ద హెడ్ సెక్షన్ ఇంటర్నల్ ఆర్ ఎంబెడింగ్ స్టైల్ షీట్స్ ఆర్ యూజ్ టు అప్లై స్టైల్స్ టు సింగిల్ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్కి చేయాలా అన్నప్పుడు మనము ఇంటర్నల్ స్టైల్ షీట్స్ ఆర్ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ ఉంటామంట. ఇన్ దిస్ మెథడ్ ద స్టైల్ ఆర్ డిఫైన్డ్ బిట్వీన్ స్టైల్ స్టైల్ అనమాట ట్యాగ్స్ ఇన్ ద హెడ్ సెక్షన్. ఇంటర్నల్ ఆర్ ఎంబెడింగ్ అనమాట స్టైల్ షీట్స్ ఆర్ యూజ్ టు అప్లై స్టైల్స్ in a single web page అనమాట. In this method the styles are defined between style and style అనమాట. In the head section internal or embedding style sheets are used to apply styles in a single web page అనమాట. Question syntax HTML/HTML head/head style type text/CSS/style/head మధ్యలో
ఇలా మన స్లాష్ హెడ్ అయిపోయినాక బాడీ స్లాష్ బాడీ మధ్యలో హెచ్టిఎంఎల్ రాసాం. ఓన్లీ స్టైల్ అండ్ టైప్ వచ్చేసి టెక్స్ట్ సిఎస్ఎస్ అని రాసాం. ఇది సింటాక్స్ అనమాట. ఇక్కడ చూడమ్మా, హెచ్టిఎంఎల్ హెడ్లో స్టైల్ స్పెసిఫై చేస్తాం, పేరాగ్రాఫ్ కలర్ అంతా రెడ్ రావాలా. ఇక్కడ చూడమ్మా, స్లాష్ స్టైల్ అయిపోయినాక హెడ్ బాడీ పేరాగ్రాఫ్ అంతా ఇది నార్మల్ టెక్స్ట్, దిస్ ఈజ్ టెక్స్ట్ ఈజ్ ఇంటర్నల్ స్టైల్. ఇది వచ్చేసి రెడ్ కలర్లో అంతా డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎక్స్టర్నల్ స్టైల్ వచ్చేసి ఇన్ దిస్ స్టైల్ ఆర్ రిటర్న్ ఇన్ ఎక్స్టర్నల్ ఫైల్ అనమాట. డాట్ సిఎస్ఎస్ ఎక్స్టెన్షన్లో తీసుకుంటుంది. ఇవన్నీ డాట్ హెచ్టిఎంఎల్తోనే సరిపోతుంది, బట్ ఇది ఎక్స్టర్నల్ కాబట్టి డాట్ సిఎస్ఎస్ ఇవ్వాలన్నమాట. అండ్ మనం క్యాస్కేడింగ్ సైడ్ షీట్లో ఆ ఫైల్స్ డాట్ సిఎస్ఎస్ తీసుకుంటాం అనమాట. అండ్ రెఫర్డ్ బై ఏ లింక్ ఎలిమెంట్, ద లింక్ ట్యాగ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద హెడ్ సెక్షన్ ఆఫ్ ద HTML document అనమాట. External style sheets are used to declare the style separately and implemented for multiple pages అనమాట. ఇక్కడ వచ్చేసి సింటాక్స్ చూడండి, హెడ్ స్లాష్ హెడ్ మధ్యలో లింక్ ఆర్ఎల్ వచ్చేసి స్టైల్ షీట్, టైప్ టెక్స్ట్ స్లాష్ సిఎస్ఎస్, హెచ్ఆర్ఎఫ్ వచ్చేసి ఫైల్ నేమ్ డాట్ సిఎస్ఎస్. ఇక్కడ మై స్టైల్ డాట్ సిఎస్ఎస్ పి కలర్ బ్లూ అని ఇచ్చినాం. ఇక్కడ ఎక్స్టర్నల్ ఫైల్ వచ్చేసి HTML/HTML head slash head link RL style sheet type text CSS href my style dot CSS body slash body లో h1 వచ్చేసి ఎక్స్టర్నల్ స్టైల్స్ అనమాట. టెక్స్ట్ విత్ ఇన్ ద ఎక్స్టర్నల్ స్టైల్ స్లాష్ పి అనమాట. బాడీ ఇక్కడ ఏంది మీనింగ్ అంటే స్టైల్ షీట్ లింక్ ఇచ్చినాం అనమాట. ఓకేనా, మై స్టైల్ అని. ఇక్కడ వచ్చేసి ఇది ఒకటి మై స్టైల్ డాట్స్, ఇది ఒక ఫైల్ అనమాట. ఇది ఎక్స్టర్నల్ హెచ్టిఎంఎల్, ఇది డాట్ సిఎస్ఎస్ చేయాలా, ఇది డాట్ హెచ్టిఎంఎల్ చేయాలా. సో ఇక్కడ మనం రెడ్ బ్లూ ఇచ్చినాం కాబట్టి ఈ కలర్ అంతా బ్లూతో ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడమ్మా, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్. ఇది ఏం టైప్స్ ఉన్నాయి స్టైల్ షీట్స్లో అన్నప్పుడు ఇక్కడ చూడమ్మా, స్టైల్స్ క్యాన్ బి యాడెడ్ హెచ్టిఎంఎల్ ఇన్ 3 ways అనమాట. ఇన్లైన్ స్టైల్ షీట్స్, అవి ఇన్లైన్ మెథడ్, the style is applied to single element in a web page. We can define inline style by using style property tag అనమాట. ఇన్లైన్ స్టైల్ ప్రాపర్టీ tag చూస్తాం. ఇక్కడ చూడండి, ట్యాగ్ స్టైల్ ఈక్వల్స్ టు ప్రాపర్టీ అండర్స్కోర్ నేమ్ వాల్యూ నెక్స్ట్ స్లాష్ ట్యాగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి HTML/HTML బాడీ స్లాష్ బాడీ. దిస్ ఈజ్ ఎ నార్మల్ టెక్స్ట్ అన్నది. ఫ్రీ స్టైల్ కలర్ రెడ్, దిస్ టెక్స్ట్ ఈజ్ విత్ ఇన్ ఇన్లైన్ స్టైల్. నెక్స్ట్ ఇన్లైన్ స్టైల్ షీట్స్ ఆర్ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ వచ్చేసి ఇన్ దిస్ మెథడ్ ద స్టైల్ ఆర్ డిఫైన్డ్ బిట్వీన్ స్టైల్ మధ్యలో అనమాట. ట్యాగ్స్ ఇన్ ద హెడ్ సెక్షన్ internal or embedding style sheets are used to apply styles to a single web page అనమాట. సింటాక్స్ చూడండి, HTML/HTML మధ్యలో హెడ్ స్లాష్ హెడ్ మధ్యలోనే స్టైల్ ఇచ్చినాం, టైప్ టెక్స్ట్ స్లాష్ CSS అని. ఓకే, నెక్స్ట్ మామూలుగా బాడీ స్లాష్ బాడీ HTML అనమాట. ఇప్పుడు చూడమ్మా, HTML హెడ్లో స్టైల్ ఏం చేసాము, కలర్ అంతా రెడ్ రావాలని రాస్తాం. మనం ఏమైనా రాయినా అంతా రెడ్లో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్లాష్ హెడ్ బాడీలో దిస్ పేరాగ్రాఫ్ అని రాస్తాం, దిస్ టెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్స్ అంటే కలర్ అంతా రెడ్గా వస్తుంది అని. నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ వచ్చేసి ఇన్ దిస్ మెథడ్ ద స్టైల్ ఆర్ రిటర్న్ ఇన్ ఎక్స్టర్నల్ ఫైల్ విత్ డాట్ సిఎస్ఎస్ అనమాట. ఎక్స్టెన్షన్ అండ్ రెఫరెంట్ బై లింక్ ఎలిమెంట్ అనమాట. ద లింక్ ట్యాగ్ ప్లేస్ ఇన్ ద హెడ్ సెక్షన్ ఆఫ్ ద HTML డాక్యుమెంట్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఆర్ యూజ్డ్ టు డిక్లేర్ ద స్టైల్స్ సెపరేట్లీ అండ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ మల్టిపుల్ పేజెస్ అనమాట. సింటాక్స్ హెడ్ స్లాష్ హెడ్ లింక్ ఆర్ఏ వచ్చేసి స్టైల్ షీట్, టైప్ వచ్చేసి టెక్స్ట్ స్లాష్ CSS, హెచ్ఆర్ఎఫ్ వచ్చేసి ఫైల్ నేమ్ డాట్ SCSS అనేది సింటాక్స్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, మై స్టైల్ డాట్ CSS ఇది ఒక ఫైల్ అనమాట. ఇది డాట్ CSS అని ఒక ఫైల్ చేసుకోవాలి, పి కలర్ బ్లూ అని. ఇక్కడ ఎక్స్టర్నల్ దీన్ని లింక్ చేసాము, రిలేషన్ స్టైల్ షీట్, టైప్ టెక్స్ట్ స్లాష్ CSS, పేరు ఏంది మై స్టైల్ డాట్ CSS, అది స్లాష్ హెడ్ బాడీ H1 స్లాష్ H1 టెక్స్ట్ విత్ ఎక్స్టర్నల్ స్టైల్ స్లాష్ పి బాడీ HTML. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ ఎక్స్ప్లెయిన్ అండ్ అబౌట్ హౌ డిఫైన్ యువర్ ఓన్ స్టైల్స్ ఆర్ రైట్ అబౌట్ క్లాస్ అండ్ ఐడి సెలెక్టర్. ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ టు డిఫైన్ యువర్ ఓన్ స్టైల్స్ ఆర్ రైట్ అబౌట్ క్లాస్ అండ్ ఐడి సెలెక్టర్. క్లాస్ ఐడి సెలెక్టర్స్ గురించి రాయమన్నారు. ఫస్ట్ వచ్చేసి స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ బై యూజింగ్ రూల్స్ని బట్టి మనం స్టైల్స్ని డిఫైన్ చేస్తాం అనమాట. స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ బై యూజింగ్ రూల్స్. సెలెక్టర్స్ ఆర్ ద నేమ్ ఆఫ్ ద HTML ట్యాగ్స్. సెలెక్టర్స్ అంటే నేమ్ ఆఫ్ ద HTML ట్యాగ్స్ అనమాట. అండ్ ఆర్ యూజ్ టు చేంజ్ ద స్టైల్ ఆఫ్ స్పెసిఫిక్ ట్యాగ్ అనమాట. క్లాసెస్ వచ్చేసి ద క్లాస్ సెలెక్టర్ ఈజ్ యూజ్ టు అప్లై ఎ స్టైల్స్ టు ఎనీ ఎలిమెంట్ ఇన్ ఏ వెబ్ పేజ్. ఇక్కడ వచ్చేసి ద క్లాస్ సెలెక్టర్ వచ్చేసి ఈజ్ యూజ్ టు అప్లై స్టైల్స్
to any element in a web page anamata. The class selector is used to select elements within a specific class attribute. A class selector definition starts with a period followed by a name of the class anamata. The class selector is used to apply a styles to any element in the web page. The class selector is used to select elements with a specific class attribute anamata. A class selector define starts with a period followed by a name of the class anamata. The class selector అనేది యూజ్ టు అప్లై స్టైల్స్ అనమాట టు ఎనీ ఎలిమెంట్ వెబ్ పేజ్లో ఎక్కడైనా మనం చేసుకోవచ్చు స్టైల్స్. ద క్లాస్ సెలెక్టర్ ఈజ్ యూజ్ టు సెలెక్ట్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఎ స్పెసిఫిక్ క్లాస్ attribute. The class selector definition starts with a period dot followed by a name of the rules అనమాట. సింటాక్స్ నుండి సెలెక్టర్ డాట్ క్లాస్ నేమ్ ప్రాపర్టీ semicolon value semicolon property colon value semicolon selector class equals to class name. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ p డాట్ సెంటర్ టెక్స్ట్ అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ కలర్ రెడ్. మన టెక్స్ట్ సెంటర్లో అయ్యగల కలర్ రెడ్ రావాలా. ద రెఫరెన్స్ స్టైల్ HTML కోడ్ సింప్లీ ద క్లాస్ నేమ్ ఇన్ ద క్లాస్ attribute ఆఫ్ an element అనమాట. p క్లాస్ ఈక్వల్స్ టు గ్రీన్ బోల్డ్ HTML/p అనమాట. ID సెలెక్టర్ వచ్చేసి ద ID సెలెక్టర్ ఈజ్ యూజ్ to apply styles only one element in a web page, not to the entire page. ఇక్కడ వచ్చేసి మా ఐడి సెలెక్టర్ అని వచ్చేసి టు అప్లై స్టైల్స్ అనమాట. ఓన్లీ వన్ ఎలిమెంట్ ఇన్ ఏ వెబ్ పేజ్, నాట్ ఇన్ ద ఎంటైర్ పేజ్. ఓన్లీ ఒక పేజ్కి అనమాట. ఓన్లీ వన్ ఎలిమెంట్, నాట్ ఇన్ టు ద ఎంటైర్ పేజ్. ఇక్కడ ఇట్ ఈస్ అప్లై స్టైల్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఇన్ ద వెబ్ పేజ్. ఒక ఎలిమెంట్కి అనమాట, నాట్ ఇన్ ద ఎంటైర్ పేజ్కి అనమాట. ఒక ఎలిమెంట్కి పేజ్ అంతా కాదు. The ID selector uses ID attribute of an HTML element to select a specific element. An ID selector definition starts with hash followed by the name of the ID anamata. Question syntax select ID underscore name property value selector ID equals to ID name. Question text align center color red. The reference style ID in HTML code వచ్చేసి simply specify the ID name in the ID attribute and element PID equals to title HTML/p ఇది అనమాట. ఇక్కడ చూడండి క్లాసెస్ వచ్చేసి ఇక్కడ చూడండి హౌ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ టు డిఫైన్ యువర్ ఓన్ స్టైల్స్ ఆర్ రైట్ అబౌట్ క్లాస్ అండ్ ఐడి సెలెక్టర్స్ అన్నప్పుడు స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ బై యూజింగ్ రూల్స్. సెలెక్టర్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద HTML tags and are used to change the style of specific tag అనమాట. ఇక్కడ చూడండి క్లాసెస్ అనేది ద క్లాస్ సెలెక్టర్ ఈజ్ యూజ్ టు అప్లై స్టైల్స్ టు ఎనీ ఎలిమెంట్ ఇన్ ఏ వెబ్ పేజ్. క్లాసెస్ వచ్చేసి ద క్లాస్ సెలెక్టర్ అనమాట. ఇట్ ఈజ్ యూజ్ టు అప్లై ఎనీ స్టైల్ టు ఎనీ ఎలిమెంట్ ఇన్ ఏ వెబ్ పేజ్. ద క్లాస్ సెలెక్టర్ ఈజ్ యూజ్ టు సెలెక్ట్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ పేజ్ అనమాట. within a specific class attribute. A class selector defines start with period dot తో సెలెక్ట్ లో మనం చేయాలన్నమాట. బై నేమ్ క్లాస్ సెలెక్టర్ డాట్ క్లాస్ నేమ్ డాట్ అని ఇవ్వాలన్నమాట. ప్రాపర్టీ వాల్యూ నెక్స్ట్ సెలెక్టర్ క్లాస్ ఈక్వల్స్ టు క్లాస్ నేమ్. ఇక్కడ పీ సెంటర్ డాట్ అని పీ డాట్ ఇవ్వాలని చెప్పిన పీ డాట్ సెంటర్ టెక్స్ట్ అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ కలర్ రెడ్ అనమాట. టు రెఫరెన్స్ స్టైల్ ఏ క్లాస్ ఇన్ HTML కోడ్ సింప్లీ స్పెసిఫై ద క్లాస్ నేమ్ ఇన్ ద క్లాస్ attribute ఆఫ్ అన్ ఎలిమెంట్ అనమాట. p class equals to green bold text HTML/p అని ఇచ్చాం. నెక్స్ట్ ఐడి సెలెక్టర్ వచ్చేసి an ID selector is used to apply styles only to one element in a web page, not to the entire page అనమాట. The ID selector uses the ID attribute of an HTML element to select specific element. An ID selector definition starts with hash followed by a name of the ID అనమాట. హ్యాష్ ఇవ్వాలి ఇక్కడ. ఇది ఐడి సెలెక్టర్ అన్నప్పుడు హ్యాష్ ఇవ్వాలా, ఇక్కడ మామూలుగా క్లాస్ అన్నప్పుడు డాట్ ఇవ్వాలా. అది మర్చిపోకూడదు. అది జస్ట్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. సెలెక్టర్ /ID నేమ్ ప్రాపర్టీ వాల్యూ సెలెక్టర్ ID ఈక్వల్స్ టు ID అండర్స్కోర్ నేమ్. ఎగ్జాంపుల్ వచ్చేసి p హ్యాష్ టైటిల్ టెక్స్ట్ అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ నెక్స్ట్ కలర్ ఈక్వల్స్ టు రెడ్. టు రెఫరెన్స్ ద స్టైల్ ID in HTML code simply specify the ID name in the ID attribute of an element. PID టైటిల్ అనమాట HTML/p. ఇది వచ్చేసి రెండు రాయాలమ్మా. క్లాసెస్ అంటే ఏంది, ఐడి సెలెక్టర్ అంటే ఏంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్మాటింగ్ బ్లాక్స్ ఇన్ఫర్మేషన్. మన బ్లాక్స్ ఆల్రెడీ కూడా ఇంతకుముందు చెప్పినాను మీకు. ఇక్కడ బ్లాక్స్ ఏంటివి అంటే
ఇక్కడ వచ్చేసి డివిజన్ స్పాన్ అనమాట. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ఇంతకుముందు XML ఆన్లైన్లో కూడా చూపించినాను బ్లాక్స్కి స్పాన్కి డిఫరెన్స్, మళ్ళీ కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి మా HTML హ్యాస్ 2 blocks formatting commands అనమాట, యూజ్ టు అప్లై ఫార్మాటింగ్ టు ఎలిమెంట్స్ ఇన్ ఏ division. Division వచ్చేసి div ట్యాగ్తో యూజ్ చేస్తాం. ద HTML div ట్యాగ్ యూజ్ టు డిఫైనింగ్ ఏ selection of HTML document అనమాట. The division element is often used as a container for other HTML elements. The div block level element that creates like a break by default. The div tag is used to set position of the content in the web page. The div can defined in the body/body section అనమాట. The div tag has not required attribute but both class and id are used అనమాట. ఇక్కడ డివిజన్ ట్యాగ్ వచ్చేసి అట్రిబ్యూట్స్కి ఏం అవసరం లేదు, క్లాస్కి ఐడికి యూజ్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ div కంటెంట్ ఇక్కడ చూడండి, సింటాక్స్ HTML/HTML బాడీ మధ్యలో పేరాగ్రాఫ్ దిస్ ఈజ్ అబౌట్ డివిజన్స్. డివిజన్ స్టైల్ ఈక్వల్స్ టు రెడ్ అని రాసాము. దిస్ హెడ్డింగ్ ఈజ్ డివిజన్ ఎలిమెంట్, దిస్ ఈజ్ టెక్స్ట్ ఇన్ డివిజన్ ఎలిమెంట్ అంటే రెడ్లో అంతా వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ డివిజన్ మాత్రమే వస్తుంది, దిస్ ఈజ్ సమ్ టెక్స్ట్ ఇది రాదనమాట. ఇక్కడ నుండి ఎగ్జాంపుల్ చూడండి, HTML హెడ్ స్టైల్, ఇక్కడ వచ్చేసేమో స్టైల్ హెడ్ స్టైల్ మై స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ రావాలా, అక్షరాలు వైట్ కలర్లో వస్తాయన్నమాట. హెడ్ నెక్స్ట్ మా డివిజన్ క్లాస్ ఈక్వల్స్ టు మై స్టైల్. నెక్స్ట్ H1 వచ్చేసి దిస్ ఈజ్ ద హెడ్డింగ్, P వచ్చేసి దిస్ ఈజ్ ద పేరాగ్రాఫ్ అనమాట. ఓకేనా, స్పాన్ ఇక్కడ వచ్చేసి ద స్పాన్ ట్యాగ్ ఈజ్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు మేకప్. The span tag is an inline element అనమాట, used to mark up a part of text or a part of a document అనమాట, టెక్స్ట్ కానీ డాక్యుమెంట్ కానీ. The span is similar division element but division block element and span is an inline element. అది వచ్చేసి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట, ఇది ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. The span tag is especially styled by CSS అనమాట. The span tag is easily styled by CSS అనమాట and also use both class and selectors అనమాట. No line break is created when a span is created. దీనికి ఏమి లైన్ ఏమి ఉండదు అనమాట. ఇక్కడ చూడండి span/span or span class underscore name style property value /span. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, HTML/HTML body/body మధ్యలో దిస్ ఈజ్ ఏ span style color blue, span color text and is a span style color green, span color text అంటే గ్రీన్ కలర్లో ఇది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఇది కూడా అడుగుతాడు, ఇది కూడా ఇంపార్టెంటే, ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు డివిజన్స్ స్పాన్స్ రాయాలి. ఇక్కడ రైట్ అబౌట్ ద క్లాసెస్ అండ్ ఐడి సెలెక్టర్స్ అన్నప్పుడు రాయాలి. తర్వాత ఇక్కడ ఇన్లైన్ స్టైల్ షీట్స్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఇవి కూడా రాయాలి. ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటే ఏంటివి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటే ఏంటివి, ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఏమడుతాయంటే వాట్ ఈస్ CSS అనేది 2 మార్క్స్కి అడగచ్చు, డిఫైనింగ్ స్టైల్ అనేది 2 మార్క్స్కి అడగచ్చు. టైప్స్ ఆఫ్ షేడ్స్ ఇన్లైన్ ఎక్స్టర్నల్ ఎంబిడెడ్ అది అడుగుతారు అనమాట. నెక్స్ట్ డిఫైన్ క్లాసెస్ ఐడి అడుగుతాడు. తర్వాత వచ్చేసి డివిజన్స్ స్పాన్ కూడా అడుగుతాడు అనమాట. నెక్స్ట్ క్లాస్లో ఇవి చెప్పాను, ప్రాపర్టీస్ ఫాంట్ ఎట్లా ఇస్తాము అదంతా కూడా. ఓకేనా, ఇంతకుముందు మీకు డిఫరెన్స్ చెప్పిన డివిజన్స్ స్పాన్స్ కూడా. మళ్ళీ లేయర్స్ ఉన్నాయి, సో ఇవి. ఓకేనా, నేను మళ్ళీ మీకు ఇంపార్టెంట్ కూడా చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సల్మా, ముబీనా, హసీనా, షేక్ ముమిత్, రెహనా రిహానా, సుమలత, షేక్ నూర్, స్నేహలత, రుక్సానా, రజియా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా సబ్జెక్ట్లో. ఏమా? నో మేడం. ఓకే, డౌట్స్ ఉంటే అడగండి. CSSలో మటుకుమా ఇంపార్టెంట్ ఇన్లైన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అవన్నీ నేర్చుకోవాలా. ఓకేనా, ఇందులో 5 or 6 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు 5 అన్నీ నేర్చుకోవాలా. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏం పాప? ఏమా మీటింగ్ ఎగ్జిట్ అయ్యేదా? సరే, మీటింగ్ ఎగ్జిట్ అయ్యేదా? ఓకే మేడం. ఏమా
మా సరే క్లస్టర్లో జాయిన్ కావండి మా క్లస్టర్ చెప్తాను Okay, madam. ఓకేనా ఓకే